పదండి వెళ్దాం. అనిల్ దయచేసి నా మాట వినండి. అనిల్ అనిల్ ఇలా వెళ్ళొద్దు. ప్లీజ్ ప్లీజ్ దయచేసి ఆగండి. నాకు ఒక రాత్రి టైం ఇవ్వు. ఎన్నో సంవత్సరాల స్నేహం మనది తెంచేసుకుని వెళ్ళిపోతావా? చూడండి, నాకు ఈ ఊళ్ళో ప్రతి మూల అన్ని బాగా తెలుసు. రాఖీ ఎక్కడికి వెళ్ళినా నేను తనని వెతికి తీసుకొస్తాను. ఇప్పుడు ఆ అవసరం ఏమీ లేదంకల్, ప్లీజ్. అజయ్ రాఖీ మోసం చేస్తుందని ఒప్పుకుంటాం, పెళ్లి చేసుకోకుండా పారిపోయింది. కానీ మీ చెల్లెలు తను ఏం చేసింది? తను కూడా మోసం చేసింది. రాఖీ పారిపోవడానికి తన సహాయం చేసింది. ఇప్పుడు తను కూడా కనిపించడం లేదు. యోగ్ యోగ్ మామయ్య ఒక్క నిమిషం. తను ఈ విషయం గురించి మనలో ఎవరికైనా చెప్పుండొచ్చు, కానీ తను చెప్పలేదు. ఎందుకు ఇలా మనతో ఏమీ చెప్పలేదు? చూడండి, ఇలా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు. మన ప్రతి ప్రశ్నకు సమాధానం రాఖీ. వెంటనే మనం తనని వెతకాలి. ఫోన్ కట్ చెయ్. రాఖీ ఈ గాజులు వేసుకుని వెళ్ళిందా? ఓ, అయితే సమాధానం దొరికింది. ఈ విషయం మీకు ముందే తెలుసు అన్నమాట. తను పెళ్లి చేసుకోవడానికే పారిపోయింది. నేనొద్దని చెప్పాను కదా. ఈ ఇంట్లోకి గాజులు తేవడానికి వీలేదని చెప్పాను కదా. ఈ గాజులు ఎవరు తీసుకొచ్చారు? మోహిని, నేను ఊళ్ళో వాళ్ళందరినీ రమ్మని పిలుస్తాను. మనం అందరం ఇక్కడి నుంచి కలిసి వెళ్ళి రాఖీని వెతుకుదాం. ఇంకా మేము ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉన్నాం. అజయ్ ప్లీజ్ నువ్వైనా ఒప్పుకో. తను రాఖీ వచ్చే వరకు ఐ ప్రామిస్ యూ మేము వాళ్ళని వెతికి తీసుకొస్తాం. ఓకే? మీరు దయచేసి ఉండండి ప్లీజ్. మేము వస్తాం. ప్లీజ్ మేము వచ్చే వరకు ఆగండి. పదండి. యోగ్ బావ, నేను కూడా మీతో రానా? వద్దు వేద్, నువ్వు ఇక్కడే ఉండు. మమ్మీ ఒంటరిగా ఉంటుంది, ఆవిడ జాగ్రత్తగా చూసుకో. సరే. అదేంటో అర్థం కావట్లేదు. ఏదైనా జంతువా లేక ఇంకేదైనా? రాఖీ గుడి గంటల శబ్దం. అంటే గుడి దగ్గరలోనే ఉన్నట్టుంది. పద పద పద. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.